హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. ఈరోజు వీడియోలో పత్తిని ఆశించేటటువంటి రసం పీల్చే పురుగులలో పిండి నల్లి గురించి తెలుసుకుందాం. ఈ పిండి నల్లి దాని యొక్క నివారణ, దాని యొక్క వ్యాప్తి, దాని యొక్క లక్షణాల గురించి వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసి ఆల్పై యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే వీడియో ప్రతి ఒక్కరి మీకు ముందుగా వస్తుందన్నమాట. ముందుగా పత్తిని ఆశించేటటువంటి పురుగులలో పిండి నల్లి ఒకటని చెప్పవచ్చు. ఈ పిండి నల్లి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే పిండి నల్లి చిన్న పురుగులు లేత పసుపు రంగులోకి కూడిన తెలుపు రంగులో ఉంటాయి. తల్లి పురుగు రెక్కలు లేకుండా శరీరం అంతా మైనపు పూత కలిగినట్టుగా వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. ఈ పురుగు ఆకు తొడిమల నుండి, ఆకుల నుండి, పూత పిందె కాయల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి మరియు పూత పిందె అధికంగా రాలడం జరుగుతుంది. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు పూర్తిగా గిరుసుబారిపోయి ఎండిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పురుగు తేనె వంటి జిగట పదార్థం విసర్జించడం వలన నల్లబూజు తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ పురుగు ఆశించడం ద్వారా పత్తి యొక్క నాణ్యత కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ యొక్క పిండి నల్లి వ్యాప్తి చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రత, వర్షాభావ పరిస్థితులు, అనుకూలమైన వాతావరణం. పిండి నల్లి ఎక్కువగా పత్తి విత్తనాల ద్వారా లేదా గాలి ద్వారా, చీమల ద్వారా, నీటి పారదకం ద్వారా, వర్షాలు, పక్షులు, మనుషులు మరియు పశువుల ద్వారా ఒక చోటు నుండి మరో చోటుకి వ్యాపిస్తాయి. ఈ పిండి నల్లి యొక్క నివారణ చూసుకున్నట్లయితే వీటి నివారణకు గాను ప్రొఫెనోఫాస్ 50 EC లేదా మిథైల్ పారాథియాన్ 50 EC 3 ml లేదా ఎసిఫేట్ 2 గ్రాములు ప్లస్ ట్రైట్రాన్ లేదా సుడోపేట్ లాంటి జిగురు మందులను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీనిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మందులను మొక్కలు పూర్తిగా తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు 5% వేపగింజ కషాయాలు లేదా నూనె 5% 5 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పిండి నల్లిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది పత్తిని ఆశించేటటువంటి పిండి నల్లి యొక్క నివారణ, వాటి లక్షణాలు గురించి తెలుసుకున్నాం. ఇది ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బ్రదర్, ఎవరు లైక్ చేయట్లేదు, లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.